ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు అందరికీ అభినందనలు, గెలిపించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ తెలంగాణ అది పంచాయతీకి ఏంటంటే నిధులు తక్కువ ఉంటుంది. మురళి గారు, నేను కానీ, ఎంపీ గారు, మంత్రి గారు, ఎందుకంటే మీరు అందరూ కష్టపడి గెలిపించినందుకు గాను ఈ గ్రామ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడాలో అది తోడ్పడతాం. దయచేసి మన ఇక్కడికి వచ్చి ఆశీర్వదించినందుకు మనం ముందుగా మన గ్రామ పంచాయతీ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంలో వాళ్ళ సహకారం, వాళ్ళ కష్టం చాలా ఉంది. చాలా మందికి తెలవకపోవచ్చు. వాళ్ళు 1-2 రోజుల ముందు నుంచి నిద్రాహారం లేకుండా, ఎందుకంటే అంతకుముందు 2వ ఫేజ్లో కొంత ఇబ్బంది జరిగిందనే పట్టుదలతోటి వాళ్ళు తెల్లక్షణంగా ఆ రాత్రి నిద్ర కూడా పోలేదు. వాళ్ళు ఈ గ్రామాలన్నీ ఎక్కడో బంగారు చెరగల్లొచ్చి వచ్చినంత కొంతవరకు కూడా నైట్ అంతా తిరిగి మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి, గెలిపించుకుంటేనే మనకు ఒక విలువ గౌరవం దక్కిద్ది అనేది ఎక్కడెక్కడో కూర్చున్న వాళ్ళని, పండున్న వాళ్ళందరినీ కూడా లేపి మీరంతా కష్టపడాలి, పని చేయాలి, మనం గెలిపించుకోవాలి. ఏమన్నా ఉంటే తర్వాత మనం మాట్లాడుకోవాలి, ముందు గెలిస్తే తర్వాత మనం ఏమన్నా ఉంటే మనం మాట్లాడుకోవాలని మనందరికీ కూడా సహాయం చేసి ఈరోజు మీ అందరినీ విలువ కాపాడి ఈ తెలంగాణలో మరి గ్రామ పంచాయతీని స్లీపుగా అంటే ఒక వార్డు కూడా మిగలకుండా మనం సాధించుకున్నందుకు ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఐకమత్యతగా మీరు అందరూ కలిసి పనిచేసి రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్ని ఎన్నికల్లో కూడా విజయం సాధించాలి అవకాశం. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.